అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 7 నెలలుగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు, నెలల తరబడి తేలియాడుతూనే ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లు గత ఏడాది జూన్ 5న తోటి వ్యోమగామి బజ్ విల్మర్తో ఐఎస్ఎస్కు చేరుకున్న సునీత విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 7 నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయినని ప్రకటించడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్ ఎక్స్ని కోరినట్లు మస్క్ ప్రకటించారు. బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో గత ఏడాది జూన్ 5న తోటి వ్యోమగామి బజ్ విల్మర్తో ఇంటర్నేషనల్లో స్పేస్ షిప్కు చేరుకున్నారు. 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక సమస్యల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. నిజానికి గత ఏడాది జూన్ 14నే వ్యోమగాములు ఇద్దరు భూమికి చేరాల్సి ఉన్నా వారిని భూమికి తిరిగి రప్పించే విషయమై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుంది నాసా. అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న సునీత విలియమ్స్ తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా 7 నెలలుగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు, నెలల తరబడి తేలియాడుతూనే ఉన్నా ఇంతకాలం ఇదే స్థితిలో ఉండటం వల్ల నడిస్తే ఎలా ఉంటుందని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. ఆ అనుభూతిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని వెల్లడించారు. ఇద్దరు వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా ఇప్పటికే క్రూ 9 మిషన్ పేరిట స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తుంది. ఇదిలా ఉంటే బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే అంతరిక్ష కేంద్రంలో ఇన్నాళ్ల పాటు వ్యోమగాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల మస్క్ విమర్శించారు. మస్క్ తాజా సమాచారం ప్రకారం ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇద్దరు వ్యోమగాలను తీసుకొచ్చేందుకు ముందుగా ఐఎస్ఎస్కి చేరుకుంటుందని, మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.